హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది ఓఎల్టీని పరమైన అయితే అప్డేట్ చేయట్లేదు. ఇప్పుడు కొంచెం లేటెస్ట్గా వచ్చిన బగ్స్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా పర్మనెంట్ అప్డేట్ చేస్తేనే ఆ బగ్స్ అనేవి అయితే క్లియర్ అవుతున్నాయి. ఒకవేళ ఎవరైనా ఓఎల్టీస్లో ఏదైనా ఫర్మ్వేర్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మీకు వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఫర్మేన్ అయితే అప్డేట్ చేస్తారు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనము ఓఎల్టీకే ఫర్మ్వేర్ కాదు, ఓఎన్యూ ఫర్మ్వేర్స్ని కూడా చాలామంది అయితే పట్టించుకోవట్లేదు. సో ఈ గత లాస్ట్ 1-2 వీక్స్ నుంచి అయితే కొంచెం కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకోసం నేను ఫర్మ్వేర్ని అప్డేట్ చేయటం, ఓఎన్యూ ఫర్మ్వేర్ని ప్రతిసారి కస్టమర్ దగ్గరికి వెళ్ళి చేయకుండా ఈజీ వేలో మనం వాడే ఏదైతే ఓఎల్టీ వాడుతున్నామో ఆ ఓఎల్టీ నుంచి ఫర్మ్వేర్ని అయితే ఎలా అప్డేట్ చేయాలనేది అయితే నేను మీకు ఈరోజు అయితే చూపిస్తాను. సో దానికోసం మనం వాడే నెట్లింక్ కానీ, సైరోటెక్ కానీ, డిజిసోల్ కానీ ఇట్లా మన ఏ ఓఎల్టీ అయినా సరే ఓఎల్టీ ఎండ్ నుంచి ఫర్మ్వేర్ని ఎలా అప్డేట్ చేయాలి. మామూలుగా సహజంగా ఫర్మ్వేర్ని అప్డేట్ చేయాలంటే ఏం చేస్తారంటే అందరూ ఓఎన్యూని మనం తీసుకొచ్చి మన కంట్రోల్ రూమ్ మరి మన ఆఫీస్లో కనెక్ట్ చేసి ల్యాప్టాప్ ద్వారా దాన్ని అయితే ఫర్మ్వేర్ని అయితే అప్డేట్ చేస్తాం. అలా కాకుండా ఫర్మ్వేర్ మనం డౌన్లోడ్ చేసి దాన్ని ప్రతిసారి ఓఎన్యూ దగ్గరికి వెళ్ళకుండా, లైక్ ఓఎన్టీ దగ్గరికి వెళ్ళకుండా మనము ఓఎల్టీ ఎండ్ నుంచి ఎలా చేయాలనేది అయితే నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో ఫర్మ్వేర్ అప్డేట్ ఎందుకు చేయాలనే దాని గురించి కూడా నేను ఒక విషయాన్ని అయితే చెప్తాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటర్నెట్ కనెక్టెడ్ అని చెప్పేసి నెట్ రాని సిచ్యువేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఫర్మ్వేర్ అప్డేట్ చేస్తే బగ్ అనేది క్లియర్ అవ్వడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే మాల్వేర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట. సో మాల్వేర్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా ఆ ఓఎన్యూస్ ఏం చేస్తుంటే రివర్స్ పవర్ ఇవ్వటం ఇట్లా రకరకాలుగా బిహేవ్ చేస్తుంటాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనం వాడే ఇంటర్నెట్ ఓఎల్టీస్ అనేది జీపాన్ ఓఎల్టీ అయినా ఈపాన్ ఓఎల్టీ అయినా ఫర్మేన్ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఓఎన్ఎస్ ఫర్మేన్ కూడా ఎప్పటికప్పుడు అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఓఎల్టీ తీసుకొస్తారు, ఓఎల్టీ పెట్టేస్తారు, ఇంకా దాని ఫర్మేర్ గురించి కానీ దాని గురించి ఏమి పట్టించుకోరు. బట్ అలా చేస్తే ఏమవుతుందంటే మీకు కంప్లైంట్స్ అనేవి అయితే పీరియాడికల్గా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు ఫర్మేర్ని అప్డేటెడ్గా ఉంచుకుంటే ఏమవుతుందంటే మనకి బెస్ట్గా అంటే మన యూజర్స్కి అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ని వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఇవ్వడానికి అయితే కుదురుతుంది. సో మనం ఫస్ట్ మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము. మనం ఓఎల్టీ ద్వారా ఓఎన్యూ ఫర్మేర్ని ఎలా అప్డేట్ చేయాలనేది చెప్తాను. ఇక్కడ మనం ఒక 2 విషయాలను అయితే మనం గుర్తుంచుకోవాలి. ఫర్మేర్ని అప్డేట్ చేసేటప్పుడు మన ఓఎన్యూలో ఏ ఫర్మేర్ ఉంది, హార్డ్వేర్ వర్షన్ ఏది ఉంది, సాఫ్ట్వేర్ వర్షన్ ఏది ఉంది అనేది చూసి దానికి తగ్గట్టుగా మనం ఫర్మేర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఆ వెండర్ యొక్క సైట్లో ఫర్మేర్స్ కానీ అవైలబుల్ లేకపోతే మనం ఏం చేయాలంటే వెంటనే మన వెండర్కి కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళైతే ఫర్మేర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఓఎల్టీ నుంచి ఫర్మేర్ని ఇప్పుడు అప్డేట్ చేయడానికి మనకి రెండు కావాలి అనమాట. ఫస్ట్ మనం ఏ ఓఎన్యూ ఫర్మేర్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఓఎన్యూ అనేది ఏ పాన్లో ఉందనేది అయితే ఒకటి తెలుసుకోవాలి. తర్వాత ఆ పాన్లో ఎన్నో నెంబర్లో ఉంది అనేది అయితే మనం తెలుసుకోవాలి. ఓకే, దానికోసం నేనైతే ఇప్పుడు నా నా దగ్గర ఉన్న ఒక ఓఎల్టీని ఓపెన్ చేసి దాని ద్వారా మీకు ఫర్మేర్ని అయితే అప్డేట్ చేస్తాను. సో చూడండి ఒకసారి.